వికలాంగుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని తిప్పర్తి సర్పంచ్ బద్దం రజిత సుధీర్ అన్నారు. వికలాంగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సిసి జానకమ్మ వికలాంగుల సంఘం అధ్యక్షురాలు సునీతతో కలిసి పలువురు దివ్యాంగులు తిప్పర్తి సర్పంచ్ బద్దం రజిత సుధీర్కు వినతిపత్రం సమర్పించారు. తిప్పర్తి మండలంలో ఉన్న వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించారు. వికలాంగులకు స్వంత భవనం లేకపోవడంతో పడుతున్న ఇబ్బందులను తెలియజేయగా సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని సర్పంచ్ బద్దం రజిత సుధీర్ హామీ ఇచ్చారు. వినతిపత్రం సమర్పించిన వారిలో వికలాంగుల సంఘం జిల్లా నాయకులు రొట్టెల ఈశ్వర్ గౌడ్, అజీమా, రాణి, ఎండి న్యూలోఫర్, బొడ్డు సైదులు, అంజయ్య, ధనమ్మ, సిఆర్పి రేణుక, మౌలానా, సుధాకర్ రెడ్డి, పార్వతమ్మ, సైదులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన మహిళా సంఘాలు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మీటింగ్లు పెట్టొద్దు, వీళ్ళు కూడా ఒక గౌరవప్రదంగా వీళ్ళకి ఒక బిల్డింగ్ ఉండాలని చెప్పి ప్రతి వివోకు ఒక బిల్డింగ్ ఇస్తుంది. కాబట్టి అదేవిధంగా మన తిప్పర్తి మండలంలో వికలాంగుల సంఘాలు 70 వికలాంగుల సంఘాలు ఉన్నాయి. దాంతోపాటు మనకు వికలాంగుల పునరావాస కేంద్రం అనేది ఒక స్కూల్ లాంటిది. మనకు పిల్లలు డైవర్హుడ్ సెంటర్ అంటాము, డైలీ వాళ్ళని ఆటో పెట్టి తీసుకొస్తాము, మళ్ళీ రిటర్న్ పంపిస్తాం స్కూల్ టైప్లో. మనకు కూడా బిల్డింగ్ లేదని చెప్పేసి మాకు కూడా బిల్డింగ్కు ప్లేస్ ఇవ్వమని చెప్పి మేము మన సర్పంచ్ గారిని కలిస్తే సార్ కూడా ఏమన్నారంటే ఎంఆర్ఓ సార్ కూడా ఒక లెటర్ ఇవ్వండి, మేము బిల్డింగ్కు ప్లేస్ చూపిస్తామంటే ఎంఆర్ఓ సార్ కూడా లెటర్ ఇచ్చినాము. ఈరోజు మళ్ళీ సర్పంచ్ గారికి ఇచ్చినాము. ఎంఆర్ఓ సారు మాకు ఇక్కడ పలానా దగ్గర ఇంత ప్లేస్ ఉందని చెప్పి లెటరు ఇవ్వమని చెప్పి సర్పంచ్ గారు అన్నారు. సర్పంచ్ గారు ఇక్కడ మన వికలాంగుల కోసం మాకు మంచిగా సహకరించినందుకు మేము మండల వికలాంగుల సమైక్య తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.